పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావం కారణంగా రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలోని పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని వివరించింది. అలాగే దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రాగల 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ సమయంలో సముద్రం తీరం వెంబడి గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని సూచించింది. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులను వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక విశాఖపట్నం, కాకినాడ, నిజాంపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని స్పష్టం చేసింది. మరోవైపు అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురుస్తోంది. అలాగే ఆకాశం మేఘావృతమై ఉంది. ఇక సరిగ్గా వరి పంట కోతకు వచ్చే సమయంలో ఇలా అల్పపీడనం ఏర్పడడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట సరిగ్గా చేతికి వచ్చే సమయంలో ముసురు కమ్ముకుని తమను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సైతం అప్రమత్తమైంది. ఆ క్రమంలో జిల్లాల ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా విద్యుత్, నీటిపారుదల శాఖల అధికారులను అలర్ట్గా ఉండాలని సూచించింది. మరోవైపు తెలంగాణలోనూ వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పూర్తిగా మబ్బులలుముకున్నాయి. సూర్యుడే కనిపించడం లేదు. హైదరాబాద్ నగరం మొత్తం చిరుజల్లులు పడుతున్నాయి. రాష్ట్రంలోని ఇంకొన్ని చోట్ల ముసురు పడగా చాలా చోట్ల చిరుజల్లులు కురిశాయి. దీంతో అక్కడక్కడ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలతో పాటు అక్కడక్కడ వానలు కురిశాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో అత్యధికంగా 3.3, మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో 2.1, ములుగు జిల్లా తాడ్వాయిలో 1.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచే ముసురు పడుతోంది. డోర్నకల్, చిన్నగూడూరు మండలాల్లోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా వేసి 15 రోజులవుతున్నప్పటికీ లారీలు రాకపోవడంతో తరలించలేదు. వర్షాలు పడుతుండటంతో సరిపడా టార్పాలిన్ కవర్లు లేక ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం, మొయినాబాద్, ఇబ్రహీంపట్నం మండల పరిధిలో తుంపర్ల వర్షం పడింది. వికారాబాద్ జిల్లాలో వర్షం లేనప్పటికీ వాతావరణం చల్లబడింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల పరిధిలో మోస్తరు వర్షం కురిసింది. ఇక గురు, శుక్రవారాల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నల్లగొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, గద్వాల, యాదాద్రి భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 16 నుంచి 21 డిగ్రీల మధ్య నమోదవుతాయని పేర్కొంది.